హే వెల్కమ్ బ్యాక్ టు జోయో టేల్స్. ఈరోజు వీడియోలో నా స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను. అందులోనే 3 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకున్నా. అందులోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. తర్వాత అందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. నా దగ్గర వాము లేదండి, అందుకని జీలకర్ర యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఒకేసారి అయితే వాటర్ వేసేసుకోకూడదండి, కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం వాటర్ కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిల్లీలను అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే మధ్యలో ఏమీ యాడ్ చేయలేదండి, స్టఫింగ్ డైరెక్ట్గానే వేసేసాను. సో దీనికోసం ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా బజ్జీలను అయితే వేసేసుకున్నాను. సో రెండు పక్కల బాగా ఫ్రై చేసుకుంటూ మనము తిప్పుకుంటే మనకి టేస్టీ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి